ప్రసిద్ధమైన స్థలం. ఈరోజు మనందరం మన గుండె మీద చేసుకుని నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము నీ కృపే అని ఎంతమంది నమ్ముతున్నారు? బిడ్డలారా, మందిరంలో 3 రకాలైన గ్రూపుల వారు ఉన్నారు. ప్రతి మందిరంలో 3 గుంపుల ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఒకటి నామకార్థంగా ఉండే క్రైస్తవులు. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతన్నా ప్రార్థన చేసుకో, నేను మారేదే అనే గుంపు ఉంటుంది. రెండో గుంపు పడి నిలబడతాం, మళ్ళీ పడతా ఉంటాం, మళ్ళీ పడతా లేస్తే రెండో గుంపు పడిపోతూ ఉంటారు. మళ్ళీ మందిరానికి వచ్చి అయ్యా తప్పు అయిపోయింది అయ్యా అని మళ్ళీ నిలబడతారు లేకపోతే అనుకుంటే మళ్ళీ దామును పడతాం. మళ్ళీ ఒక శుక్రవారం ఇప్పుడు వస్తారు, ఏడతారు, మళ్ళీ నిలబడతారు. మూడో గుంపు జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి, నేను దేవుని నమ్ముకున్నాను, ఇంకా దేవుని కోసమే అనే పర్ఫెక్ట్ గుంపు అవుతుంది. ఇప్పుడు నేను 3 గ్రూపుల పేర్లు చెప్పాను. మీరు ఒకసారి మనసులో నాతో చెప్పొద్దు, ఏ గుంపులో ఉన్నారో తెలుసుకోండి. మూడు గ్రూపుల వాళ్ళ గురించి చెప్పాను. మనం ఏ గ్రూపా, బి గ్రూపా, సి గ్రూప్ అనేది నాకు చెప్పొద్దు అమ్మా. ఎవరికి? ప్రభువుకి చెప్పుకోండి. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో అని పాట కూడా రాశారు. మంచిది. ఏ గుంపులో ఉన్నా మనం ఒకటి తెలుసుకోవాలి. అదేంటంటే మనం చిన్న చిన్న బలహీనతలు లెక్క చేయకుండా ఉండటం వల్ల ఆ చిన్న చిన్నయే ఆత్మీయతలో ఎదగనేయకుండా మనల్ని పడదోస్తాయి. చూస్తానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ మన ఆత్మీయ జీవితాన్ని టోటల్గా ఎత్తైనటువంటి అనుభవంలోకి వెళ్ళాల్సిన మన జీవితాన్ని సంపూర్ణంగా సమూల నాశనం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రియులారా, టర్కీ అనే దేశంలో 1500 సంవత్సరాలు బ్రతికిన ఒక చెట్టు ఉంది. 1500 సంవత్సరాలు. చూడండి, ఆ చెట్టు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మామూలు విషయం కాదు, 1500 ఏళ్ళ నుంచి ఉంది. అందరూ ఆ చెట్టు చూడడానికి వస్తారు. ఆ చెట్టు ఎంత పెద్దదంటే జెండా చెట్టు దగ్గర దాని యొక్క మ్రానుంటే దాని కొమ్మలు ఇక్కడికి వచ్చి మన మధ్య ఒకసారి కుప్పగూలి చచ్చిపోయింది. ఎందుకని చనిపోయిందని సైంటిస్టులు పరిశోధన చేశారు. చేస్తే ఆ చెట్టు లోపల చిన్న చిన్న చెదల పురుగులు స్టార్ట్ అయ్యి చిన్న వాటిని ఎవరు గుర్తుపట్టలేకుండా ఎవరు కూడా వీళ్ళారా అవి ఉంటాయని ఆలోచన చేయకపోవటం వల్ల ఒక చిన్న చెదల పురుగు, ఆ చెదల పురుగు చిన్నది స్టార్ట్ అయ్యి లోపల చెట్టు అంతా కూడా ఏం చేసిందంటే 1500 సంవత్సరాలు ఆయుష్ కలిగిన చెట్టుని ఏం చేసిందమ్మా? చిన్న చెదపురుగు చిన్నయ్య ఆయన ఊరుకుంటే పెద్ద చెట్టుని నేలకు
వరిసేసింది. మనం కూడా ఇంతే. చాలా చిన్నది, ఈ చిన్నది నన్ను ఏం చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటే ఈ చిన్నది రేపొద్దున మన ప్రాణాలకు ముప్పు తేపోతాం. బిడ్డలారా, ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి వెళదాం. 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడి. చాలు. మరొక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము ఒకటి మొలిచింది. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను బలిసింది. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొరుకుతుందని. ఇటు చూడండి అమ్మా, చాలా చిన్న కొమ్ము మొలిచిందంటండి. ఈ కొమ్ము చిన్నదే, కానీ ఇది ఏం చేసిందంటే ఇది చాలా తక్కువది, చిన్నది అని అనుకుంటున్న లోపే ఇది దక్షిణపు దిక్కును తూర్పు దిక్కును ఆనంద దేశపు దిక్కును అత్యధికంగా బలిసిపోయిందంటండి. బలిసిపోయి ఇది చేసిన పని ఏంటంటే ఆకాశ సైన్యములో ఉన్న నక్షత్రాలన్నిటినీ ఏం చేసిందంట, ఆకాశములో ఉన్న నక్షత్రాలను కొన్నిటిని పడద్రోసి తన కాళ్ళ క్రింద అణగదొరుకుతుంది. ఇది అక్షరార్థం. ఇది కొమ్మ ఎంతది? చిన్నదే. చేసిన పని ఏంటో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలని పడద్రోసి ఎక్కడ పెట్టుకుంది? కాళ్ళ కింద దొరుకుతుందంట. అందుకే నేను అంటున్నాను, చిన్న బలహీనత మనం దాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్నదే మనల్ని ఏం చేస్తుందంటే ఆకాశములో ఉన్న నక్షత్రాలను, ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రాలని ఎక్కడికి తెలుసుకొచ్చింది? కాళ్ళ క్రిందకి తీసుకొచ్చింది. నక్షత్రాలంటే ఎవరు? మనమే. నక్షత్రాలంటే మనమే. ఈ చిన్న కొమ్ము, చిన్న బలహీనత, చిన్న చెడ్డ లక్షణం, చిన్న అపవిత్రమైన కార్యం, చిన్న అవిధేయత మన జీవితాలను ఏం చేస్తున్నామా? పైనుంచి నక్షత్రాల్లో ఉన్నటువంటి మన జీవితాలు. నక్షత్రములు అనగా దేవుని విశ్వాసులకు సాదృశ్యం, భక్తులకు సాదృశ్యం, దేవుని పిల్లలకు సాదృశ్యంగా ఉన్నది. పిల్లరా, అత్యున్నత స్థానంలో ఉన్న నీ భక్తి జీవితం, ఆత్మీయ స్థాయిలో ఎదిగినటువంటి నీ కుటుంబం, నేను ఆశీర్వదించబడ్డాను అని ఒకవేళ మనం పైనుండి అనుకుంటూ ఉన్న ఆ స్థానంలో నుంచి ఆ చిన్న కొమ్మే మనల్ని కిందకి పడద్రోయబోతుంది. జాగ్రత్త. చిన్న బలహీనత, చిన్న చిన్న బలహీనతలే మన జీవితాలను పడద్రోయబోతుంది. ఆకాశంలో నక్షత్రాలను పడద్రోసింది. బిడ్డలారా, ఆకాశంలో నక్షత్రాల్లాగా కొంతమంది భక్తులు వెలిగారు. వెలిగిన ఆ నక్షత్రాలని ఈ చిన్న కొమ్ము ఏం చేసిందంటే కాళ్ళ క్రింద పడేసింది. వాళ్ళు, ఆ భక్తులు కొంతమంది, ఒక 2-3 జీవితాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నక్షత్రంలో ఉన్న ఆ స్థాయిలో ఉన్నటువంటి మనుషులు, ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్ల వెలుగుతున్న మనుషుల్ని, ఆ భక్తుల్ని, ఆ దేవుని బిడ్డల్ని, ఆ యొక్క బిడ్డల్ని బిడ్డలారా, ఈ చిన్న బలహీనత అనే దెయ్యం అంట ఎక్కడి నుంచి? పైనుంచి కిందకి పడద్రోసి తన కాళ్ళ క్రింద తొక్కుతుంది.
అనగదొక్కుతుంది బిడ్డ. అనగదొక్కేటప్పుడు ఏడుతా ఉన్నా, అయ్యో నేను ఎంతో ఎత్తుగా ఉండవలసింది, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండేటటువంటి నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది. ఇట్లారా చిన్న ప్రార్థన బుధవారం, చిన్న ప్రార్థన శనివారం, చిన్నయే కానీ ఆ చిన్నదాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. బిడ్డలారా మళ్ళీ చెబుతున్నా, చిన్నదే. నీ దృష్టిలో అది చిన్నదిలా కనబడుతున్నాము, కానీ బిడ్డలారా దేవుని సన్నిధిని పెద్దదని ఎవరైతే ఎంచుకుంటారో, చిన్న మంగళవారం ప్రార్థన అవ్వచ్చు, చిన్న కూటం అవ్వచ్చు, చిన్న ప్రార్థన అవ్వచ్చు, నువ్వు దేన్నైతే చిన్నది అని తక్కువ అంచనా వేసి దేవుని సన్నిధిని తక్కువగా నీ మనసులో చిన్న భావన ఉంచుకుంటున్నావు, అదిగో ఆ చులకనైన చిన్న లక్షణమే నీ స్థాయిని ఎట్లా పడదోస్తుందంటే నక్షత్రంలాగా ఎలుగుతున్న నీ బ్రతుకుని కిందకి పడదోస్తుంది. పడిపోయిన తర్వాత ఎవరు లేపలేదు, లేపుతారా? మన వల్ల కాదు. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న మనం ఎన్నోసార్లు చెప్తున్నాం, ఇట్లా రేపు దసరా సెలవులు వస్తున్నాయి, దసరా సెలవులు వస్తున్నాయి. 3 రోజుల పాటు ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంటాయి. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మీ దగ్గర ఆయుష్ ఉండొచ్చు, మీ ఇష్టం. దేవుడు మీకు ఇచ్చారు, మీరు కొవ్వొత్తు లాంటి వాళ్ళని. నువ్వు దాన్ని దేవుని సన్నిధిలో వాడితే ఆరోగ్యంగా ఉంటావు, దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. కాదు కుదరదు, నేను బంధువులతో ఆడుతూ పాడుతూ తిరుగుతానయ్యా అనుకుంటే దానికి జీతం కూడా నువ్వే చెల్లించుకుంటావు, మనం కాదు. కనుక నిర్లక్ష్యం చేయొద్దు. ఎంతో పరిస్థితులు ఈ రోజున ఎక్కడ చూసినా భూమి మీద, భూమండలంలో ఎవరికి నెమ్మది లేదు, ఏ ఇంట్లో నెమ్మది లేదు, ఏ సంఘంలో నెమ్మది లేదు, ఏ వీధిలో నెమ్మది లేదు. నెమ్మది ఉన్న స్థలం ఏదంటే దేవుని మందిరం. కనుక సెలవులు వచ్చి ఆడతా పాడుతా తిరుగుతాను, హాయిగా నా బంధువుల్ని తింటూ త్రాగుతూ జీవిస్తానంటే నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే. ఎవ్వరూ మనతో రాదు. నువ్వెవరికైతే నాటుకోడి వండి పెడుతున్నావో, నువ్వెవరికైతే బిర్యానీ చేసి పెట్టి ఆనందపడుతున్నావో, రేపు పొద్దున హాస్పిటల్లో ఎవ్వరు మనకు తోడు రాదు. బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాణాన్ని కాపాడేది ఎవరి వల్ల కాదు. నువ్వెప్పుడైతే దేవునికి భయపడతావో, దేవునికి లోబడతావో, యెహోవా సన్నిధిని ఒడుగుతూ ఉంటావు, అప్పుడు దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటాడు. కష్టకాలం ముందు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఈ చిన్న కొమ్ము నక్షత్రాల్లాగా ఉన్న మనుషుల కింద పడదోసిన విధానం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే బైబిల్లో మనకు సంసోను కనపడుతున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం తెరిచి ఉంచండి. సంసోను అనే మాటకు సూర్యుడు అని అర్థం. ఏడమ్మా? సూర్యుడు. సూర్యుడు ఎక్కడున్నాడమ్మా? గిరిపురంలో ఉన్నాడు. ఎక్కడమ్మా? సూర్యుడు ఎక్కడున్నాడంటే ఆకాశములో ఒక నక్షత్రం, అది. హల్లెలూయా. ఒక జ్యోతులలో ఒక జ్యోతి, ఆకాశములో ఒక నక్షత్రం సూర్యుడు. ఈ సంసోను అనేటటువంటి ఆయన ఒక ధృవతారగా, ఒక యువరాజులాగా, న్యాయాధిపతిలాగా, ఒక ప్రవక్తలాగా, ఒక మహారాజులాగా, బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా వెలిగాడు. సంసోను పేరు చెబితే ఫిలిస్తీన్ల గుండెలు జారిపోయి, ఫిలిస్తీన్ల సర్దారులకి చెప్పాలంటే బిడ్డలారా గడగడగడ వణిగిపోయారు. సంసోను ఒక్క పచ్చి గాడిద ఎముక తీసుకుంటే ఎంతమందిని చంపాడమ్మా? 1000 మందిని చంపాడు. మామూలు విషయమా? కాదుగా. ఆ దెబ్బతో దేశం మొత్తం గడగడ వణిగిపోయింది. ఆయన జోలికి వెళ్తే 1000 మందిని కూడా చంపుతాడని భయపడ్డారు. అయ్యో ఏంటి శక్తి, ఏంటి బలం అని అంటే, సంసోను దగ్గర ఉన్న బలం మామూలు బలం కాదు. ఎవరిచ్చింది?
దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆయన అట్లా చేశాడు, అంత శక్తివంతుడిగా చేశాడు, అంత బలమైన వాడిగా చేశాడు, సూర్యుడిగా చేశాడు. పైగా సంసోను సింహాన్నంట చెత్త పరకను చెప్పినట్టు చీల్చాడు. చూడండి, మన చేతికి చెత్త పరక ఇస్తే ఏం చేస్తాం? ఈజీ. అదే సింహాన్ని ఇస్తే సింహం బోన్లో ఉండి గర్జిస్తేనే తట్టుకోలేము. ఇక మన చేతికిస్తే మనం బతుకుతామా? అలాంటిది సింహాన్ని ఏం చేశాడమ్మా? చీల్చాడు. హల్లెలూయా చెబుదాం. అంత శక్తి ఉంది. ఆ 300 నక్కలు పట్టుకున్నాడంటే, 300 నక్కలు పట్టుకున్నాడు. ఒక నక్క పట్టుకోవాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూ పరిగెత్తిన దొరకదు. అలాంటి బలం, అలాంటి బలశూరుడైన వ్యక్తి అలా నక్షత్రంలాగా ఆకాశంలో ఎలుగుతున్నాడు. బిడ్డ మంచి ప్రార్థన చేస్తూ తల్లి ప్రార్థన ఆ బిడ్డ మీదకి వచ్చింది. అతన్ని దేవుడు అభిషేకించాడు, నాజీరుడుగా ఉన్నాడు. బిడ్డలారా, బలవంతుడుగా ఉన్నాడు, ఏ పనైనా చేయగలుగుతున్నాడు. అలాంటి వాడిని దేవుడు, బిడ్డలారా గమనించండి, సాతాను చూసింది ఒక చిన్న బలహీనత పెట్టింది. ఆ బలహీనత ఏంటో మూడు వచనాల్లో మనం చదవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూశాను. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొక దానిని చూచి ఆమె యుద్ధ చేరిన. 16:4. పిమ్మట అతడు షోరేకు లోయలో దెలీలా అను స్త్రీని మోహింపగా. చాలు, ఇటు చూడండి. ఇక బిడ్డలారా, సంసోను ఉండేది ఇశ్రాయేలు ప్రాంతం. కానీ ఇతడు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడంటే, మొట్టమొదటిగా ఇతడు తిమ్నాతునకు వెళ్ళాడు. తిమ్నాతు ఫిలిస్తీన్లకును ఇశ్రాయేళ్లకును బోర్డర్ అంటండి, సరిహద్దు. బిడ్డలారా, మన జిల్లాకి గోదావరి జిల్లాకి బోర్డరు హనుమాన్ జంక్షన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముందు సాతానుడు ఏం చేస్తాడంటే బోర్డర్లకు తీసుకెళ్తాడు. బోర్డర్ లైన్ తీసుకెళ్ళి ముందు అట్లా లైట్గా టచ్ చేస్తాడు. ఆ తర్వాత ఇతడు గాజాకు వెళ్ళాడు. అంటే ఫిలిస్తీన్ల దేశం లోపల కొంత దూరం వెళ్ళిపోయాడు. గాజా నుంచి ఇక శాంతం లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే షోరేకు లోయకి వెళ్ళాడు. ఫస్ట్ సరిహద్దులో కాసేపు నిలబడ్డాడు. తిమ్నాతు నుంచి గాజాకి వెళ్ళాడు. గాజా ఫిలిస్తీన్ సాతాను. మళ్ళీ అక్కడున్న కాడి నుంచి ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్ళాడు? షోరేకు లోయ. ఈ ప్రాంతాలన్నీ తిరగడానికి కారణం ఏంటంటే అతడు చూచెను ఎవరిని చూశాడమ్మా? ప్రభునా? ఎవరిని చూశాడంటే ఒక వేశ్యను. ముందు మనకు కూడా చిన్నగా లైట్గా సెల్ ఫోన్లో ముందు ఒక చిన్నగా మనం వాక్యం విందామని సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, స్టేటస్ చూస్తారు. ముందు తిప్పుతా ఉంటాం, లేకపోతే కొంచెం వాక్యం టిక్ టాక్లో ముందు వాక్యం వస్తుంది, బాగుంది వాక్యం. దీని తర్వాత కొంచెం వార్తలు వస్తాయి. వార్తల తర్వాత ఎక్కడో చోట మరి అందాల పోటీ జరుగుతుందంట అని వస్తుంది. ఎవరికి అమ్మాయి? అట్లా లోపల నిదానంగా ముందు బోర్డర్ తీసుకెళ్తారు. ఎక్కడికంటే బోర్డర్ లైన్. చిన్న బలహీనత. తర్వాత ఏం చేస్తుందంటే చిన్న దానిలో నుంచి ముందు అట్లా చిన్న దారి ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం
పిల్లోడు చక్కగా చంటి పిల్లోడు మంచి మంచి గుబ్బలు వేసుకుని ఎర్రగా గోడ మీద కూర్చుని ఉన్నాడు. మన పిల్లోడు కాదు. ఏంటో ఆ పిల్లోడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నీకు. ఎట్లా అంటే వస్తాడా? ఏం చేయాలంటే జీవులో నుంచి చాక్లెట్ అన్నావు అనుకో, చాక్లెట్ చూడగానే ఏమంటాడు? నిదానంగా చాక్లెట్ ఇద్దామని ఇట్లా ఇద్దామని ఏం చేస్తాం? అట్లాగే మనకు కూడా ఏంటంటే ముందు ఒక చాక్లెట్ చిన్నది ఒక చిన్న షో, జబర్దస్త్ ఒక చిన్న ట్రైల్ పార్ట్, ఒక సినిమాది చిన్నది, చిన్న అబద్ధం, ఒక చిన్న ముందు బుధవారం మానేయటం ప్రారంభిస్తారు. ట్రైల్ పార్ట్ మంగళవారం బాగొట్టినట్టు బుధవారం కూడా ఏమన్నా ఏదో విధంగా ఇంటికాడ ఉంచితే ఆల్మోస్ట్ శనివారం కూడా ఆగిపోతుంది. అట్లా మరి చిన్న ముందు మంగళవారం పోయింది జీవితంలో, తర్వాత బుధవారం అసలు భక్తి జీవితమే. ఇక శనివారానికి కూడా ఎంత అపవిత్రం అంటే, శనివారం ఇంటికాడుండి ఏం చేస్తున్నారు అనేది అది దేవుడికి తెలియాలి, నీకు తెలియాలి. ఎంత పాపం అంటేనమ్మా, శనివారం నాడు కూడా నువ్వు నీ ఇంటి దగ్గర కూర్చున్నావంటే నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ దిద్దుబాటుకు మాత్రం ఇది చిన్న బలహీనతే. కానీ రాను ముందు రోజులు ఏమైపోద్దంటే, నీ మనస్సు, నీ హృదయం మాంసంగా ఉండాల్సింది రాయిలాగా అయిపోతుంది. ఇక రాయి అయిపోయిన తర్వాత భక్తి జీవితంలో ఎదగలేము. ముందు తిమ్నాథ్కి తీసుకెళ్ళాడు, తర్వాత గాజాలో ఎక్కువగా గాజా అనే ప్రాంతం ఇప్పుడు కూడా ఉంది. అక్కడ వేశ్యలు ఉంటారు, ఎక్కువ వేశ్యలు ఉంటారు. అనగా లోకంలో మనుషులను చెడగొట్టే అందాలు కలిగిన వ్యక్తులు ఉంటారు అక్కడ. సాతానుడు నీ చిన్న బలహీనతను ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే వేశ్యలుండే ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆనందాన్ని చూస్తూ నువ్వు అనుకుంటావు ఇది సంతోషం, ఇది ఆనందం అని అనుకుంటూ ఉండగానే సోరేకులోగిలోకి తీసుకెళ్తాడు. సోరేకులోగిలోకి తీసుకెళ్ళి ఆ వేశ్య తోడ మీద నిన్ను నిద్రపుచ్చుతున్నాడు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, నీ దగ్గర ఉన్న ప్రార్థన జీవితం, నువ్వు జీవిస్తున్న పరిశుద్ధమైన జీవితం సర్వనాశనం చేసి దౌర్భాగ్యుడిగా చేసి నీ ఇల్లు నాశనం చేసి మళ్ళా మొత్తం సర్వనాశనం చేసి నేను వీధులు పాలు చేసేదాకా నిద్రపోని బలహీనతే చిన్న. ఇది వెంటాడుతుంది, ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. జాగ్రత్త బిడ్డలారా, గమనించాలి. ఈ రోజున ప్రియులారా, యవన బిడ్డలు చాలా మంది మందిరానికి రావట్లా. యవన బిడ్డలు, ఇక్కడున్న యవనస్తుల తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి అమ్మా, యవనస్తులు ఎక్కడ పరిస్థితులు దిగజారిపోతున్నాయో చూడండి. క్లాసులోకి వెళ్తున్నారు, చిన్న బలహీనత. క్లాసులోకి వెళ్ళిన తర్వాత సాతానుడు ఒక చిన్న కుంభం, చిన్న మనస్తత్వం యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి కాని పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గమనించండి, నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో ఆ ప్రాంతంలో ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి ఒక చిన్నగా నీకు చూపిస్తా ఉన్నాడు. చూపించి ముందు చూపులతో ఈ సంసోను మొట్టమొదటిగా చూపులతోనే సాతానుడు పరిచయం చేశాడు. చాలా మందికి ఇలాగే ఉంటుంది. స్కూల్లో కాలేజీలోకి వెళ్తారు, ఆ కాలేజీ రూమ్లో 50 మంది ఉన్నారు, 40 మంది ఉంటారు. ఆ అమ్మాయితో సాతానుడు చెబుతా ఉంటాడు, ఈ వెనకమాల 3వ బెంచ్లో 3వ లైన్లో కూర్చున్న కుర్రోడు చక్కగా పొడుగ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఒకసారి చూస్తే ఏమైంది చూడు, ముందు చూపింది. తర్వాత వారం తర్వాత ఎప్పుడన్నా ఒకరోజు ఆయన రాలేదండి, ఎందుకంటే రాలేదంటావు,
ఆయన రాకపోతే నీకెందుకు? తర్వాత నిదానంగా వీళ్ళారా అలా 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 కలిసిన తర్వాత నిదానంగా ఆ అబ్బాయి చూస్తాడు, ఈ అమ్మాయి పద్దాకెందుకు చూస్తుంది, నీ నెంబర్ ఎంత మేడం అని అడుగుతాడు. లేదు లేదు మా అమ్మ మా నాన్న ఊరుకోరు. అంటే మా అమ్మ మీ అమ్మ మీ నాన్న ఊరుకోరుగా, నువ్వు ఊరుకుంటావు, ఇది పెద్ద పిల్లలుగా కదా అని అంటూనే మీ ఇల్లు ఎక్కడన్నారు అనుకోండి, చెప్తారు కొంతమంది. నేను చెప్పను, మాకు ఇష్టం లేదు. మా ఇల్లు ఎనికేపాడు జెండా సెట్ సెంటర్, కొంచెం చెరువు సెట్ దగ్గరికి ఇలా అక్కడ టర్నింగ్ అయ్యి 3వ లైన్లో 4వ ఇల్లే మాది. అంటే ఏమంటుంది, మా ఇంటికి రమ్మని ఆహ్వానం చెప్తుంది. పిల్లలు చాలా సున్నితంగా చెడిపోతున్నారు. కొంతమంది పిల్లలు వీధుల్లో నిలబడి చూస్తున్నారు, ఏంటి అమ్మాయి ఇంకా అలా పోయిన వారం కనపడింది, ఈ వారం కనపడట్లేదు. మనం అనుకుంటున్నాం మన బెడ్లు పనికి వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళారు, లేకపోతే ప్రైవేట్కి వెళ్తున్నారు. ఏంట్రా ఏంటి బయటికి వెళ్తున్నాం అంటే, ఏం లేదమ్మా మా ఫ్రెండ్ పుస్తకం ఇస్తానన్నాడు, నేను అక్కడ రోడ్డు మీదకి వెళ్ళగానే ఆయన వస్తానన్నాడు, ఇస్తానన్నట్టుదే. చాలా అంటే కంటి చూపు ద్వారా మోసం చేస్తా ఉన్నాడు. కంటి చూపు ద్వారా మోసం చేస్తున్నాడు. చూడండి, వాటర్ లైన్లో తీసుకెళ్తుంది, ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తుంది, ఆ తర్వాత శాంత లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మనం సంసోను చూస్తే అటు తర్వాత సంసోను సోరేకు లోయకు వెళ్ళి ఆ ఒక వేశ్యను ఒక దాన్ని ఏం చేశాడంట, అక్కడే నిలబడిపోయాడు. ఇప్పుడైతే మొట్టమొదటిగా చిన్నగా చూపుతో ప్రారంభించబడిన ఆ బలహీనత ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనంటే, ఇట్లా ఒక వేశ్య దగ్గర తలవాల్చుకుని ఆమె తొడ మీద నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడమ్మా? పైగా ఆ భక్తుడికి, దేవుని బిడ్డకి తాగరానిది తాగించింది. ప్రభు ఆ సంసోను గురించి వాళ్ళ అమ్మతో చెప్పాడు, మీ అబ్బాయి ద్రాక్షరసం తాగకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఈ 2 చేశాడా అభిషేకం. ఇప్పుడు ఆ సాతాను దగ్గరికి వెళ్ళింది, ఆ ఒడిలో పండుకుని నిద్రపోతా ఉన్నాడు తలబెట్టి. ఆమె ఏం చేసిందంటే, ఒకటి ద్రాక్షరసం తాగించింది, రెండోది మత్తులోకి వెళ్ళిన తర్వాత మన జుట్టంతా కూడా క్షవరం చేసేసింది. ఎక్కడ ఉండాల్సిన వాడంటే నక్షత్రాల్లో ఉండాల్సిన వాడు. మరి ఎక్కడికి వచ్చాడమ్మా? సాతాను యొక్క తొడలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఊరుకుండా తన అభిషేకం అంతా తీసిందాక, తనలో ఉన్న ఆత్మీయ జీవితం తీసిందాక, తనలో ఉన్న పరిశుద్ధ జీవితం తీసిందాక నిద్రపోల. తీరా లేచేపాటికి ఫిలిస్తీన్లు శత్రువులు వచ్చారు, కానీ తప్పించుకోవడానికి శక్తి లేదు, పట్టుకున్నారు. అతడు విదిలించుకుందాం అనుకున్నాడు, కానీ అతను బోడుగుండా అవటం వల్ల తనలో ఉన్న అభిషేకం అంతా కోల్పోయింది. తీసుకెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. 2 ఇనప రాడ్లు కాల్చి చూస్తూ ఉండగానే 2 కళ్ళల్లో పొడిచారు. బిడ్డల ఆ పటపటామని జన కారిపోయిందంట. జన కారిపోయింది, 2 కళ్ళు మసి కారిపోయింది, మొత్తం నీళ్లు గారినట్టు కారిపోతే లొట్టలు పడిపోయింది. ఆయన తీసుకెళ్ళి పడుతుంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు పడుతుంటే సంసోను ఎవరిని ఏమి చేయలేక దిక్కుతోచక గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. రోడ్ల వెంట ఆయన్ని ఊరేగించుకుంటా, శత్రువు దొరికాడు, శత్రువు దొరికాడని బిడ్డలారా నక్షత్రాలలో ఒక నక్షత్రాన్ని కిందకు పడద్రోసి కాళ్ళ కింద త్రొక్కి వీధుల్లో స్త్రీలారా అపహాస్య పాలు చేసుకుంటా తీసుకెళ్తుంటే, ఇప్పుడు అడగండి, చిన్న బలహీనతే ఏం చేసిందో చూడండి. అపహాస్య పాలు చిన్న బలహీనతే మన జీవితాన్ని పతనం చేస్తాం. కనుక నీ దగ్గర ఏ బలహీనత ఉంది? ఇంకా ఏ బలహీనతతో ఇంట్లో కూర్చుంటున్నావు? నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో నీకు క్షేమం ఉన్నదా? నీ ఇంట్లో నీ చుట్టాల వల్ల, నువ్వు సంపాదించిన ఆస్తి వల్ల, నీ ఉద్యోగం వల్ల, బిడ్డలారా నువ్వు కూర్చున్న మంచం వల్ల నీకు ఆరోగ్యమా? నీ ఆయుష్ పెరిగిద్దా? నీ జీవితానికి ఆశీర్వాదమేనా? కాదు కాదు.
సాతానుడు నిన్ను చిన్న బలహీనత పెట్టి సుఖపెడుతున్నాడు. ఎందుకు సుఖపెడుతున్నాడంటే ఒక రోజున ఒక గొడ్డలితో పొడిచి నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తానికి నిన్ను సుఖపెడుతున్నాడు బిడ్డ. ఒక యజమానుడికి పందులు, ఒక పంది, ఎద్దు 2 ఉన్నాయంట. ఎద్దునట రోజు కాడిగట్టి తీసుకెళ్లి భూమిని దున్నుతున్నాడు, కానీ పందికి మాత్రం రోజు బలమైన భోజనం పెడుతున్నాడు, సుఖంగా ఉంది. ఇంటికొచ్చిన ఎద్దు పంది వైపు చూస్తూ బాధపడుతుంది. ఎందుకో నన్ను ప్రతిరోజు కాడి పెడుతున్నాడు, పొలానికి తీసుకెళ్తాడు, ఎట్టి చాకరీ మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాడు, మరుసటి రోజు మళ్ళీ లేపుతున్నాడు. పెట్టలారా చాకరీ చేపిస్తుంటే ఎద్దు అనుకుంటున్నాక నాకేంటి ఏంటి నా పక్కనున్న పందికేమో చక్కగా దానికి కావలసిన కుడిది పెడుతున్నాడు, కావలసిన ఆహారం పెడుతున్నాడు, అసలు అది ఏ పని చేయట్లా. పందితో అంటుందంట ఎద్దు, ఎద్దు అంటున్నట్ట, ప్రియులారా ఏమిటి నాకు ఎట్టి చాకరీ అంటే, పంది అంటుందంట నీ జీవితం అట్లా, నీ కర్మను అట్లా అనుభవిస్తున్నావు, నువ్వు కాడిపోయాలని దేవుడు రాశాడు, నేను సుఖపడాలని దేవుడు నాకు రాశాడు. ఎద్దు అలా అనుకుంటూ ఉండగా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరం గడిచిన తర్వాత పంది బాగా లావు అయిపోయింది. ఎద్దు కష్టపడతాను. ఒక రోజున పండుగ వచ్చింది, పందిని గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళి దాన్ని పేక కోసి వీళ్ళరా అగ్నిలో కాల్చి మొక్కలుగా నరికి ప్లేట్లో పెట్టి తెచ్చారు. ఎద్దు చూసిందంట, అరే అందుకోసం అని నేను ఎంత సుఖపెట్టాడు, నేను రోజు తెచ్చుకుంటాను, రోజు ఏం పాస్టర్ దాని ప్రార్థన అంటే దుర్మార్గుడు ఆయన ప్రతి శుక్రవారం అంటాడు, ప్రతి బుధవారం అంటాడు, ఏంటి ప్రార్థన. ఏ ఊరు వెళ్ళలేడు అయ్యారు, చుట్టాలతో మేము ఆనందించుకుంటాం, ఆనందపడి పంది కూడా అనుకున్నాం, ఆహాహాహా ఆహా సుఖం సుఖం సుఖం. తను ఏమైందమ్మా, ఏం చేశారు, మొత్తం కాల్చి ముక్కలుగా నరికేశారు. మరి ఎద్దు అయితే స్తోత్రం చెబుదాం. కనుక మనం ఎద్దులాగా ఉందామా, డాష్ లాగా ఉందామా? అమ్మా వినపడతల కొంచెం చెప్పండి. హల్లెలూయా. మనం ఎద్దులాగుంటే కలకాలం బతుకుతాం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక మనం తిమ్మనాథ్కి వెళ్ళొద్దు, గాజాకి వెళ్ళొద్దు, సోరేకులోకి అంతకంటే వద్దద్దు. బలహీనత చిన్నదే అనుకోమాకండి, చిన్న చూపే, చిన్న మనస్తత్వమే, చిన్న కోపం, చిన్న అసూయ, చిన్న అబద్ధం పెద్ద తుఫాన్ చేస్తుంది, పెద్ద తుఫాన్ చేస్తుంది. వీళ్ళని చూడండి, రెండో వ్యక్తి మనకు దావీదు కనపడుతుంది. దావీదు ఎంత మంచి ప్రార్థన పరుడు, భక్తి పరుడు కూడా, ఎంత మహానుభావుడు బిడ్డలారా. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, మూడు పూట్ల ప్రార్థన చేస్తాడు. 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చెప్పండి, 3 సార్లు ఏమో ప్రార్థన, 7 సార్లు స్తుతి. హల్లెలూయా. ఎంత మంచి దైవజనుడు, ఎంత మంచి రాజు, ఎంత భక్తిపరుడైన. అలాంటి ఆయనంట రాజు అయిన తర్వాత బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి, కష్టాల్లో, నష్టాల్లో, దరిద్రతలు ఉన్నప్పుడు నీకు శోధన రాదు. ప్రార్థన చేస్తున్నావు కనుక ఒకవేళ నీకు కలిగితే ప్రియులారా పేదరికం ఉండొచ్చు, ఆ పేదరికాన్ని బట్టి ఎంత ప్రార్థన చేస్తావంటే నీకు ప్రార్థన ఆయుధంగా మారింది. శ్రమల్లో, కొరతలో, బిడ్డలారా పేదరికంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావంటే అసలు దేవుని రూపం నీలో ఉట్టిపడుతుంది.
కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే బిడ్డలారా మనం దీవించబడుతున్నామా జాగ్రత్త, ఆశీర్వదించబడుతున్నామా జాగ్రత్త. అక్కడే సాతానుడు ఉంటాడు బిడ్డలారా, నీ కోసం నిలబడి చూస్తా ఉంటాడు, నిలబడి చూస్తున్నాడు. చూడండి, దావీదు గొర్రెలు కాసేటప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు, పేదరికలు ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, భక్తి చేశాడు, బాగున్నాడు. దేవుడిని మెచ్చుకుని రాజునుగా చేశాడు. రాజు అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఒకరోజు ఏమైందంటే తెలుసా, సాయంకాలం ప్రార్థన మర్చిపోయాడు. మర్చిపోయి తను ఉండేటటువంటి ఆ ప్యాలెస్ లో మిద్ది మీదకి వెళ్ళి గోడ మీద, మిద్ది మీద గోడ ఉంటే ఆ గోడ మీద నడుస్తున్నాడంట. ప్రార్థన చేయాల్సిన వాడు హాయిగా గాలి పీల్చుకుంటా అటు ఇటు నడుస్తున్నాడు బిడ్డలారా. మిద్ది మీదకి వెళ్ళాడు. అంతకుముందు నేల మీద ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బిడ్డలారా, ఇంతవరకు నీ స్థాయి ఒకవేళ కట్లు పొయ్యిలాగా పెట్టుకుని, చిన్న మూకుడు పెట్టుకుని అలా దోశలు వేసుకుంటున్నప్పుడు బాగా ప్రార్థన చేశాం, చాలా జాగ్రత్తగా ఉండవు. దేవుని బిడ్డలన్నా, దైవజనుడన్నా, దేవుని మాట అన్నా భయపడ్డావు. ఇవాళ నీ స్థాయి పెరుగుతున్నప్పుడు జాగ్రత్త. దావీదు లాంటి మిద్ది మీద తిరుగుతూ ఉండగా అతనికి ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యాన్ని చూసి, పరాయి పురుషుడి యొక్క భార్యను చూసి అతడు వెంటనే తన కంటితో చూసి ఆమెను ప్రియులారా మోహించాడంట. వెంటనే ఆ అమ్మాయిని గురించి అడ్రస్ అడిగాడు. ఎవరి భార్య అని తెలుసుకున్నాడు. పొరుగువాని భార్య కదా, జాగ్రత్తగా ఉండాల్సిన వాడు. ఆమెను బట్టి ఆమె భర్తను కూడా చంపించేశాడు. ఆయన జీవితంలో ఒక పెను విషాదమైనటువంటి కార్యం దావీదు జీవితంలో ఇది కనబడుతుంది. చూడండి ఒకసారి మనం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదువుతాం. ఒకానొక దినమున ప్రొద్దుగింకిన వేళ దావీదు లేచి నడుచుచు, చాలు బిడ్డలారా, అతడంటండి ప్రార్థన చేయాల్సిన వాడు ప్రార్థన చేయకుండా దేని మీద నడుస్తున్నాడంటమ్మా? మిద్దె మీద నడుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తారండి. చాలా మంది ఈ రోజుల్లో మేడపైకి వెళ్ళి సెల్ ఫోన్లు తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నారో తెలియట్లా. మిద్దె మీదకి వెళ్ళి లోకమంతా చూస్తున్నారు. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, మనలను ప్రభు దేవుడు మిద్దెక్కించాడంటే మిద్దె మీద తిరగమని కాదు, మిద్దె మీద కూడా మోకరించి ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఇతను ఏం చేస్తున్నాడంటే చిన్న బలహీనత. ఈ లోకంలో ఏ మనిషికైనా ఫస్ట్ సారి చూసినప్పుడు తప్పు కాదు, అంటే తప్పు కాదంటే రేపు స్టార్ట్ చేయమన్నా, అది చాలా ఘోరం. అది ఎట్లారా, మనం ఒకవేళ సెల్ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సినిమా అది ఏదైనా వచ్చింది అనుకోండి, ఒకవేళ మన కంటికి కనపడింది అనుకోండి, ఇట్లాగే సొంత నిలబడమని తప్పది. తారసకు పడవచ్చు, అంతేగాని పద్దాగా పదే చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పాపానికి ప్రవృత్తున్నావు. మనం ప్రార్థన చేయాల్సినటువంటి ప్రార్థన ఏజ్లో, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే దిక్కులు తిరుగుతూ చూస్తామో, లేకపోతే ఎప్పుడైతే మనం ప్రయాణాలు చేస్తామో, ఎప్పుడైతే మనం అటు ఇటు తిరుగుతామో, ఖచ్చితంగా సాతానుడు మన కోసం ఒక చాక్లెట్ రెడీ చేసి వచ్చినాడు. దావీదు ఈ యొక్క పాపం చేసిన తర్వాత దావీదు బహు శ్రమలలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయాడంటే అడవులు, అరణ్యాలు, కొండలు, గుట్టలు, భోజనం లేక ఒంటరిగా
కొండలెంబడి తిరుగుతా ఉన్నాడు. కానీ దావీదు దగ్గర గొప్పతనం ఉంది. 9 నెలలు ఇతడంట 9 నెలల పాటు చక్కగా ఏమి తెలియనట్టుగానే మందిరానికి వెళ్ళాడు, పాటలు పాడుతున్నాడు, వాయిద్యం వాయిస్తున్నాడు, చక్కగా మందిరంలో ఉంటున్నాడు. పాపం చేస్తున్నాడు, మందిరంలో పాటలు పాడుతున్నాడు, మందిరానికి వెళ్ళి చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నాడు, మందిరానికి వెళ్ళి చక్కగా అందరితో బాగానే మాట్లాడుతున్నాడు. 9 నెలలు చేశాడు అట్లా. 9 నెలలు ఆయన చేసిన తప్పు నువ్వు తప్పు అని చెప్పడానికి ఎవరికైనా శక్తి ఉందమ్మా? ఎవరికి లేదు. చిన్న బలహీనత ముందు చూశాడు. చూడండి బిడ్డలా, చూశాడు. ఒక మోహపు చూపు అతన్ని ఎంతగా పడద్రోసిందో చూడండి. కానీ ఆ తర్వాత ఒక దైవజనుడు, చిన్న దైవజనుడు నాతాను అనే ఒక దైవజనుడు ఇచ్చి దేవుడు ఆ రాజు అయిన దావీదు దగ్గరికి పంపించి దావీదుతో పెట్టకథ చెప్పించి ఆ పెట్టకథలో నాతాను ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకొక ఆయనకి ఒకే గొర్రె ఉందయ్యా. కానీ 100 గొర్రెలు ఉన్నవాడికి చుట్టాలు వస్తే ఆ ఒకనొక గొర్రె ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బలవంతంగా లాక్కుని, అయ్యా నాకు ఒక్కటేనయ్యా, నీకు 100 ఉన్నాయి, దయచేసి తీసుకెళ్ళమాకయ్యా అని ఏడుస్తుంటే ఆ ఒక్కడే గొర్రెని లాక్కుని బలవంతంగా తీసుకొచ్చి దాన్నే కోసి వండి మాంసం కూర ఉండేదయ్యా అంటే, ఎవడా మనుషుడు, ఎవడాడో నా రాజ్యంలో ఉంటే వాడిని వెంటనే నా దగ్గర తీసుకురండి, వెంటనే వాడిని చంపాలి, శిరఛాదనం చేసి వాడి మరణమగును గాక అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, ఆ మనుషుడవు ఎవరైనా చెప్తాడమ్మా? మన ఊరు మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ మనుషుడు నువ్వే అని అన్నావు అనుకోండి, ఈసారి అంటారు కదా రోడ్లు ఓపెనింగ్, ఆ మనుషుడు నువ్వే మా రోడ్లు పాడు చేయటానికి నువ్వే ఊరుకుంటాడమ్మా? ఊరుకుంటాడా? అసలు మనం ముందు చెబుతావా? ఊరు వస్తే అలా జై 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 వైఎస్ఆర్సీపీ, మళ్ళీ వెళ్ళిన తర్వాత జై జై టీడీపీ. చూడండి అసలు ఎంత పర్లేదు. కానీ దైవజనుడు అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అనగానే దావీదు దగ్గర కత్తి ఒకటి ఉంది, రాజు దగ్గర మర్రం తీసి పాస్టర్ గారి తల నరకొచ్చు, నరికాడా? అట్లా వెంటనే తన శిరస్సు మీద ఉన్న కిరీటం పక్కన పెట్టాడు, రాజవస్త్రాలు తీసేశాడు, గోని పట్టాలు కట్టుకుని బూడిదలో కూర్చొని ఉపవాసం అంటే ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లారా దావీదు దగ్గరున్న గొప్ప కృపావరం ఇదే. అందుకని దేవుడు దావీదును మరలా అనంతమైన కృపతో నింపేశాడు. ఈరోజు చెప్తున్నాను, ఏ మనుషుడైతే లోబడతాడో ఆ మనుషుడు దావీదులాగా దేవుని వాత్సల్యాన్ని పొందబోతున్నాడు. ఏ మనుషుడైతే దావీదులాగా తగ్గించుకుని ఇది నా కోసమే, నిజమే, నా దగ్గర ఒక చిన్న బలహీనత ఉందయ్యా అని ఎవరైతే దిద్దుకుంటారో ఆ మనిషిని దేవుడు మరలా నక్షత్రంగా చేయబోతున్నాడు. బిడ్డ కాదు కూడదు నేను ఇంతే అని అనుకుంటే బిడ్డలారా, కయ్యూనును చూడండి. కయ్యూనుని దేవుడు అడిగాడు, కయ్యూనా నీకు కోపమేలా? యాక్చువల్గా ఈ భూప్రపంచంలో ఆదాము అవ్వల తర్వాత దేవునికి బలిపీఠం కట్టింది పిల్లారా కయ్యూనే. బిడ్డలారా ఫస్ట్ కయ్యూనే మంచివాడు, కానీ కయ్యూను దేవుని దగ్గర బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత తన తమ్ముడు కూడా కట్టి బలి అర్పించాడు. కానీ దేవుడు ఎందుకను ఏబేలు అర్పణ బాగుందన్నాను, కయ్యూను అర్పణ. కయ్యూను ఎప్పుడైతే అట్లా జరిగిందో వెంటనే తన తమ్ముడి దగ్గరకు నాన్న దగ్గరకు వెళ్ళాయా, ఎందుకనో నా అర్పణ దేవుడు కోరుకుని ఎంతో తెలియట్లేదని ఒకవేళ దిద్దుబాటు చేసుకున్నట్లయితే ఇవాళ కయ్యూనులో నుంచే ఆశీర్వాదకరమైన సంతానం వచ్చేది. పెట్టారు బయట మన కయ్యూను అటు చేసాడా? చిన్న బలహీనత ఏంటో తెలుసా? కోపం. ఏమన్నా చిన్న బలహీనత కోపం. చూడండి, ఒక చిన్న కోపం అనే బలహీనత మొత్తం మన జీవితాన్ని
నాశనం చేస్తుంది. చిన్న కోపమే కానీ బిడ్డలారా మన జీవితం పాడైపోవటానికి కారణం. కనుక బిడ్డలారా, యోధా ఇస్కరియోతు అనేవాడు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆయన కూడా చిన్న బలహీనత ఏంటంటే బిడ్డలారా, మోసపరిచే ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని పతనం చేసింది. కనుక ఇక్కడ కూర్చున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా, ఏదైతే ఒక చిన్న బలహీనత అంటారు, ప్రార్థనకు రాని ఒక చిన్న సోమరితనం, ప్రార్థనకు రానియకుండా ఉండే ఒక మానసికమైన చిన్న బలహీనత, వెళదాములే అదొక బలహీనత, చిన్నదే. కానీ ఆ సోమరితనం, ఆ నిర్లక్ష్యపు స్వభావం అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆకాశములో ఉన్న మనల్ని కిందకి పడదోస్తుంది. కనుక తిరిగి మరలా మనం మన జీవితాన్ని పునర్నిర్మాణం చేద్దాం. చిన్న తప్పే, చిన్న బలహీనతే, చిన్న పాపమే మన జీవితాన్ని సోరేకులోయలోకి తీసుకెళ్ళబోతా ఉంది బిడ్డలారా. కనుక ఇకనైనా మనం దిద్దుబాటు చేసుకున్నాం, సరి చేసుకున్నాం. అలా ప్రభు తట్టు తిరిగితే మరలా ధృవతారలాగా, నక్షత్రంలాగా నువ్వు వెలుగుతావు. లేదు కాదు కూడదనుకుంటే పైనుంచి నిన్ను ఎట్లా పడేయాలో సాతానికి తెలిసి పెట్టాల. నిన్ను పడేసిన దాన్ని నిద్రపోడు. చిన్న బలహీనతేనే నేను ఇంటి దగ్గర కూర్చోవద్దు, చిన్నదే అని ఆగొద్దు, చిన్నదే అని నువ్వు దాన్ని అడ్డు చెప్పుకుని సాగు చెప్పుకుని దేవునికి దూరం అవ్వద్దు. ఆ చిన్నదే రేపు పొద్దున పెద్దదై మనల్ని కాటు వేయబోతా ఉంది. కనుక కాటు వేసినప్పుడు మన జీవితం ఏమైందో మనకి తెలియదు. పెట్టాలి వైపు చూద్దాం. చిన్న చెదలే పెద్ద చెట్టును పడదోసింది, చిన్నదే కానీ పెద్ద కుటుంబాన్ని సర్వనాశనం చేసింది బిడ్డ. కనుక మనం ప్రభువు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. దయతో అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్నాం. దయతో ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడి ప్రార్థన చేసుకుందాం. చిన్న బలహీనత పెట్టారా, చిన్న బలహీనత మనలను తీరని నష్టాన్ని తీసుకొస్తాం. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రాలు స్తోత్రం. వాక్యం కొరకు ప్రార్థన. గడిచిన వారమంతా లెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు ప్రభువానైనా. విశ్వాంతరం మమ్మల్ని తోడుకుని వచ్చినందుకు వందనాలు ప్రభువానైనా. నిజమే కదా ప్రభువానైనా, వారమంతా నీ సన్నిధిలో గడిచే భాగ్యాన్ని ప్రభుత్వం మేము పొందలేకపోతున్నాము ప్రభావం, క్షమించండి ప్రభువానైనా. నీకే వందనాలు ప్రభువానైనా. ఇదిగో మా పాపాన్ని క్షమిస్తున్న దేవా వందనాలు ప్రభువానైనా. గడిచిన వారం అంతా ప్రభు ఎక్కడెక్కడ తిరిగినాయన ఈ రోజు సన్నిధికి వచ్చింది, క్షమించండి ప్రభువానైనా. వారం కూడా రాలేకపోతుంది, ప్రభువానైనా. మాలో ఉన్న సమస్యలను మీరు తీసివేయండి ప్రభువానైనా. వందనాలు ప్రభువానైనా. నీ సన్నిధిలో బలపరిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువానైనా. వందనాలు ప్రభువానైనా. అయ్యా వందనాలు ప్రభువానైనా. ఇప్పుడు దాకా నేను పాటలు స్థుతించినందుకు వందనాలు ప్రభువానైనా. ఆరాధన స్థుతించినందుకు వందనాలు ప్రభువానైనా. ఇదిగోనైనా మేము చేసిన చిన్న తప్పులు మీరు క్షమించండి ప్రభువానైనా. వందనాలు ప్రభువానైనా. నీకు దూరం అయిపోతున్నా మీరు క్షమించండి ప్రభువానైనా. మాలో బలహీనతను మీరు తీసివేయండి ప్రభువానైనా. ఇదిగోనైనా మాలో బలహీనతను ప్రభువానైనా బలంగా మార్చండి ప్రభువానైనా. స్తోత్రం ప్రభువానైనా. అయ్యా పాపానికి లోబడిపోతున్నా మీరు క్షమించండి నాయన. అయ్యా చూపుతో పాపం చేసాం మీరు క్షమించండి నాయన. నోటితో పాపం చేసాం మీరు క్షమించండి ప్రభువానైనా.
అయ్యా మా నడవడికలో మా మనసులో పాపం చేసాం, మీరు క్షమించండి ప్రభు నాయన. అయ్యా దేనికి ఆశపడుతున్నామో మీరు క్షమించండి. అయ్యా మా కంటిని మీరు శుభ్రపరచండి ప్రభు నాయన. వందనాలు మా మనసుని మీరు శుభ్రపరచండి ప్రభు నాయన. అయ్యా వందనాలు ప్రభు నాయన. ఇగో నీలో లోతుగా వెళ్ళకపోతే మీరు క్షమించండి ప్రభు. అయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో నాయన నేను విడిచి నాయన ఎక్కడో దూరంగా వెళ్ళిపోతున్నాను ప్రభు నాయన. ఇదిగో మమ్మల్ని మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభు నాయన. మా హృదయంతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. అయ్యా ఇంకా